ఇక 127 అడుగుల విగ్రహం పెడితే కనీసం దండయ్యారా? మరి నేను కట్టిన సెక్రటరియట్ లో ఎట్లా కూర్చుంటారు? ఇక మరి కట్టిన వాస్తవమేనయ్యా. అయితే ఇక 600 పోయి ఇక ఇక 600కు మొత్తం టోటల్గా డబల్ అయిపోయి ఇక ఆల్మోస్ట్ ట్రిపుల్ దగ్గర దాకా వచ్చింది. 1600 కోట్లు 1500 కోట్లు పెట్టేసి అయితే సెక్రటరియట్ కట్టిరయ్యా. అయ్యా మీరు కట్టాల్సింది ఇప్పుడు సెక్రటరియట్ కట్టినా కట్టకున్నా అయితే ఇంకోటి చేయాల్సింది ఏందయ్యా అంటే ప్రజలకు ఆ సెక్రటరియట్ కట్టే బదులు అయితే ప్రజలకు ఎంతో కొంత మీరు మేలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని 100%గా అధికారంలో ఉండే అవకాశం ఉంది మీకు. అయితే రైతులకు సంబంధించిన రుణమాఫీ ఇచ్చినా కానీ ఖచ్చితంగా కేసీఆర్ని కళ్ళకు అద్దుకొని గెలిపిద్దరు. ఇప్పుడు సెక్రటరియట్ కట్టినంత మాత్రాన కట్టకున్న మాత్రాన అంత ముందుకు కట్టకున్నా మామూలు ప్రజా పాలనదే నడిచింది కాబట్టి అయితే ఇప్పుడు కట్టినంత మాత్రాన మేము ఏదో చేసినామని చెప్పేసి అది మీరు అనుకున్నారు తప్పితే కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఫెయిల్ అయిపోయారు. వాస్తవంగా చెప్పొచ్చు. ఇప్పుడు సెక్రటరియట్ కట్టినంత మాత్రాన అయితే ప్రజల బాధలు తీరుతాయనంటే మరి ఏం తీరుతాయా అంటే కట్టిన వాస్తవమే సెక్రటరియట్ కట్టిరయ్యా. మరి 600 పోయి అయితే 1400-1500 ఆ ఖర్చు దాకా వెళ్ళిపోయింది. ఏం లాభం? ప్రజలకు ఏమైనా న్యాయం చేసిరా? ఏమైనా రుణమాఫీ ఏమైనా అయిందా? ఎక్కడో ఒక్క దగ్గర అయింది, ఏదో అక్కడక్కడ రుణమాఫీ అయింది. మరి ఏమైనా అయినట్టేనా? అది మన ప్రజలకు చేసిర్రా? కనీసం ప్రజలకు చేస్తానన్న గుర్తింపించే మా కేసీఆర్ సార్ చేసిండని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. అది ఏకపోతుంది కొన్ని ఉల్టా ఖర్చులు చేసేసి ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేసేసిరయ్యా. ఇయ్యో మీరు మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకోటి నేను కట్టిన సెక్రటరియట్లో ఎట్లా కూర్చుంటున్నాడు? మరి కూర్చుండే బాధ్యత తెలంగాణ ప్రజలు ఆయనను సీఎం చేసిరు కాబట్టి ఖచ్చితంగా పోయి కూర్చుంటాడు. ఇక నేనే కట్టించినట్టే అయితే మీ సొంతంగా అయితే ఏం కట్టలేవయ్యా, తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కట్టించరు. ఇక్కడ ఈ తెలంగాణ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళే వచ్చి అక్కడ కూర్చునే బాధ్యత ఎవరిగానే ఉంది. అట్లా అందుకోసమనే ఇక కాంగ్రెస్ పై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను చూస్తాం. మరి మీ హయాంలో ఒక్కొక్కరిని ఎట్లయ్యా అంటే మొత్తం వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ స్థానాలకు అయితే కొంతమంది అంటే డిపార్ట్మెంట్లో అంతమంది అని కాదు కానీ అయితే కొంతమంది వాళ్ళ డ్యూటీ చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే తప్పితే కానీ వాళ్ళ ఉద్యోగానికి పనిచేయలేదే. ఇది ఈ మన టీవీ తరఫున వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసింది పోలీస్ డ్యూటీ కాదు, బీఆర్ఎస్కు వాళ్ళు డ్యూటీ చేశారు. అంటే వాళ్ళ చెప్పుడు చేయబట్టి ఈ పార్టీ ఎప్పటికి ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడము, మిగతా పార్టీ వాళ్ళను మొత్తం వేధించడము చేయము, అరెస్టులు చేయడము, మొత్తం వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చేయడం అనేది ఇట్లా దురదృష్టకరం అయ్యా. మరి గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఎందుకు అనంటే మీరు మీ యొక్క డ్యూటీని మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి చెప్తే కానీ ఒకరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఇది చట్టవిరుద్ధం అవుతుంది. మీ యొక్క పని మీరు చేస్తే ఖచ్చితంగా అయితే పేద ప్రజలకైనా ఎవరికైనా కానీ న్యాయం చేసే విధంగా ఉంటుంది తప్పితే కానీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు చేసడం వల్ల ఇట్లా అట్లా తప్పు అవుతుంటుంది. వాస్తవంగా మీ డ్యూటీని మీరు చేయండి పోలీస్ అన్నలారా. కొంతమంది మాత్రమే ఉన్నారు, అంతమంది కాదు. సో మీరు ఇట్లా కొద్దిగా మార్చుకుని మీ ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మేము వాళ్ళు చెప్తే చేస్తామని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా స్టెబుల్గా ఉండేటట్టు ఉండాలి. ఖచ్చితంగా మీ యొక్క మీ డ్యూటీని మీరు నిర్వర్తించే విధంగా ఉండాలి. అయితే 2 లక్షల రుణమాఫీ ఒక బోగస్, కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రకటన. ఇక 2 లక్షల ఈ రుణమాఫీ అని చెప్పేసి వాస్తవంగా చెప్పిరయ్యా. మరి వీళ్ళు ఏకున్నా సరే కానీ వీళ్ళనే చేస్తారని చెప్పేసి ఒక రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రుణమాఫీ చేస్తాడో రేవంత్ రెడ్డి గారు. ఇక మళ్ళీ వీళ్ళు జరుపుతూనే ఉన్నారు. మొండి పొద్దులు కదా కొద్దిగా జరుపుతాడు, వీళ్ళ కాదు ఇక మళ్ళా నేలకు వచ్చి తీసుకో అప్పు అన్నట్టు, అది ఏది అప్పు కడతా అన్నట్టు. ఇట్లాంటి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ఒకటే, ఏంది అనంటే రైతులకు ఏ విధంగా అన్యాయం కాకుండా వాళ్ళకు మీరైతే ఏ మాట ఇచ్చిరో ఆ మాట మీరు నెరవేర్చుది. ఇంకోటి ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా మీరు నిరుద్యోగుల పక్షాన ఇక్కడ ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడండి. మీకు 100%గా మీరు మీ తరఫున ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. ఈ యొక్క 2 పనులు మీరు చేయండి అయ్యా. ఖచ్చితంగా మీరు
మీకు ఇక ఒక విధంగా శరణం లేదే అనొచ్చు. ఇక ఆ పని చేయండి.